నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అయోధ్యలో రామాలయానికి సంబంధించినటువంటి విరాళాల దుర్వినియోగం జరిగింది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. బాధ్యులైనటువంటి 8 మందిని అరెస్ట్ కూడా చేశారు. బట్ రామాలయంలో పనిచేస్తున్నటువంటి పూజారులు మాత్రం సిట్ పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ బోలెడన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, పరమ పవిత్రంగా భావిస్తున్నటువంటి అయోధ్య రామాలయంలోనే ఇలాంటి దొంగలు, స్కామ్ ఎలా జరిగింది? ఎక్కడ ల్యాప్సెస్, గ్యాపులనేవి ఎక్కడున్నాయి? ఎందుకని ఇలాంటి దేవాలయాలకు సంబంధించి ఈ అవినీతి ఆరోపణలు, మరకలు తరచుగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. మనం గతంలో ధర్మస్థలాకి సంబంధించి చూసాం, ఆ తర్వాత శబరిమల వివాదం చూసాము. ఇప్పుడు సరికొత్తగా అయోధ్య రామ మందిర విరాళాలు అంటే భక్తుల సెంటిమెంట్ అనేది ఉంది. చాలా వరకు మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసాం, మా వంతు కూడా ఉంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు దాదాపుగా 7.5 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక స్కామ్ జరిగింది. అతిపెద్ద స్కామ్. ఎక్కడ ఇంత ఆలస్యంగా ఎందుకు బయటకొచ్చింది అసలు? మనం ఒక కంపెనీ నడిపించినా కానీ, ఒక ఆఫీస్ నడిపించినా కానీ, ఒక మందిరం నడిపించినా కానీ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక ప్రాసెస్ అండ్ సిస్టమ్ ఉండాలి. ₹10 వస్తే కూడా ₹10 ఎక్కడ వేశారు, దాన్ని వేసిన ఆ డబ్బాలు వేసిన తర్వాత, అంటే దాని మన డొనేషన్ బాక్స్ వేసిన తర్వాత, హుండీలో వేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక ప్రాసెస్ ఉండాలి దానికి. ఆ ప్రాసెస్ మీరు సెట్ చేయకపోతేనే జరుగుతుంది. మన దగ్గర దీనికన్నా ముందు కూడా చాలా టెంపుల్స్లో, మన పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా ఇది కౌంటింగ్లో చాలా మటుకు అవకతవకలు జరిగినాయి. మనకు తెలిసింది అది కొన్ని ఎంప్లాయీస్ చేశారు, కొంతమంది కౌంటింగ్ ఎంప్లాయీస్ చేశారు, అదంతా జరిగింది. దాని తర్వాత దాన్ని పట్టుకున్నారు వాళ్ళని. ఇప్పుడు తిరుమలలో కూడా చూడండి, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. వాళ్ళు చెకింగ్ టైంలో వాళ్ళ పాకెట్స్ చెక్ చేస్తారు బయటికి వెళ్తున్నప్పుడు. దానికన్నా ముందు చూసాం మనం బీహార్లో, యూపీలో ఎక్కడెక్కడ టెంపుల్లో వాళ్ళు నోట్లు తీసుకెళ్ళిపోయారంట, కట్టకట్ట తీసుకెళ్ళిపోయారు బయటికి. సో సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన పని అది. సో ఈ కవిత గారు ఏమవుతుందంటే హ్యూమన్ గ్రీడ్ అంటాం మనం దాన్ని. దేవుడు ఉన్నాడంటే ఉన్నారు. రామ మందిరం లాంటి మందిరం, శబరిమల లాంటి ప్లేస్లో కూడా ఇది జరిగింది. శబరిమల చాలా పెద్ద స్కేల్లో జరిగింది. 42 కోట్లు. అది ఓన్లీ ద టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ ఇంకా తెలియదు మనకి. ఎందుకంటే ఎప్పుడు సీసీటీవీలు ఉన్నప్పటి నుంచి ఇమేజెస్ అంతా దొరికింది దానికోసం. దానికన్నా ముందు ఏం జరిగింది ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు రామ మందిర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా ఒక కమిటీ ఉంది అక్కడ. ఆ కమిటీ వాళ్ళు ప్రొసీజర్స్ పెట్టాలి. అయోధ్య రామ మందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏం చేస్తారు, ద టాప్ మోస్ట్ పర్సన్ నుంచి బాటమ్ దాకా మీరు ఒక సిస్టమ్ సెట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎంప్లాయీస్ని అపాయింట్ చేసేటప్పుడు వీళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పైన ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ దీనికన్నా ముందు ఉండేనా, ఇదంతా చెక్ చేయాలండి. జరిగిందో లేదో మనకు తెలియదు. అపాయింట్మెంట్ యాడాక్ బేసిస్లో జరిగిందో లేకుంటే కాంట్రాక్చువల్ బేసిస్లో జరిగిందో మనకు తెలియదు. ఇది జరిగిన తప్ప నేను ఇక్కడ చూసాను కూడా, మన దగ్గర కూడా చిన్న చిన్న గుడిలో కూడా ఇట్లాంటి అలిగేషన్స్ వస్తుంటాయి. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి చాలా మటుకు టెంపుల్స్ ఎందుకు టేక్ ఓవర్ చేస్తారంటే ఇట్లాంటి అలిగేషన్స్ చేస్తారు. మా దగ్గర జరిగింది బొలారం టెంపుల్లో, అయ్యప్ప టెంపుల్లో ఇట్లానే కొంతమంది కావాలని చెప్పి, అంటే వాళ్ళకి దే వాంటెడ్ టు టేక్ ఓవర్ ద టెంపుల్, దాని మా మీద అలిగేషన్స్ చేశారు. ఇట్లా అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, అది ఇదని చెప్పి అలిగేషన్స్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చారు, టెంపుల్ టేక్ ఓవర్ చేసుకున్నారు, కంప్లీట్ ఫారెన్సిక్ ఆడిట్ చేశారు. నాట్ ఈవెన్ ₹1 వాస్ మిస్సింగ్. ఎంటైర్ ప్రాసెస్ వాస్ కంప్లీట్. ఎందుకంటే ప్రతిరోజు మనకి కౌంటర్లో వస్తున్న డబ్బులు రెసీట్ రాస్తారు, దట్ ఈస్ కంప్యూటరైజ్. ఆ కంప్యూటరైజ్ రెసీట్ని మనం ప్రతిరోజు టోటల్ చేసి అమౌంట్ నెక్స్ట్ డే బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్లీ ఒకసారి ఆడిటర్ వచ్చి మన అకౌంట్స్ అంతా చెక్ చేస్తారు కంప్లీట్గా. ఆ వీక్ ఆడిట్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఎండింగ్ దాకా వెయిట్ చేయం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ దాకా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఈ ఫైలింగ్ టెంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం మేము. ఓకే, సో ఇట్లాంటి ఉన్నప్పుడు మీరు ప్రాసెస్ సెట్ చేశారు కరెక్ట్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు హుండీ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉన్నారు హుండీ ఓపెన్ చేసేటప్పుడు? చిన్న చిన్న టెంపుల్స్లో సంవత్సరంకి ఒక పాటు లేకుంటే 6 నెలలకు ఒక పాటు ఓపెన్ చేస్తే చాలు. కానీ పెద్ద టెంపుల్స్కి అది రోజుకి 3 రోజులకి ఒకసారి నిండిపోతుంది హుండీలన్నీ. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రాసెస్ అన్నమాట. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ₹20 నోట్లు, ₹10 నోట్లు, ₹50 నోట్లు, ₹100 నోట్లు, 500. ఓకే, ఇట్లాంటి నోట్స్ వస్తున్నప్పుడు ఏం చేస్తారు? దానికి కౌంటింగ్ ఉండాల్సి వస్తుంది. ముందు మనం మాన్యువల్ కౌంటింగ్ ఉంటుండే మనకు తెలుసు. ఇప్పుడు కౌంటింగ్ మిషన్స్ వచ్చేసినాయి, ప్రాబ్లం. కానీ
24/7 మీకు కౌంటింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా చెక్ చేస్తారు వీళ్ళని వచ్చిన వాళ్ళు తిరుమల లాంటి ప్లేస్లో మినిమం క్లోతింగ్ ఉంటుంది వాళ్ళకి సో దట్ దే డోంట్ హైడ్ పెద్ద పెద్ద కోట్లు గీట్లు వేసుకొని రారు వాళ్ళు మినిమం క్లోతింగ్ ఉంటుంది ఆ మినిమం క్లోతింగ్లోనే మీరు పాకెట్లు ఉండకూడదు అట్లాంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చెక్ చేసిన తర్వాత వాళ్ళని బయటికి పంపిస్తారు కానీ ఎక్కడైనా ఈ సెక్యూరిటీ వాళ్ళు అండ్ కౌంటింగ్ వాళ్ళు కలుసుకుంటే అక్కడే ప్రాబ్లం వస్తుంది రెండవది ఈ రామ జన్మభూమిలో అదే జరిగింది రామ్ జన్మ క్షేత్రంలో అదే జరిగింది టెంపుల్లో ఫిజికల్గా డొనేషన్ చేస్తారు కొంతమంది వచ్చి ఓకే ఫిజికల్గా డొనేషన్ చేసినప్పుడు మీరు దానికి రెసీట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 10 గ్రాములు బంగారం తీసుకొస్తే కూడా ఆ బంగారాన్ని అక్కడ పెట్టి వేయి చేసి మీరు దాన్ని ఒక ఎన్వెలప్ వేసి సీల్ చేసి దానికి ఒక రెసీట్ ఇష్యూ చేయాలి సేయింగ్ దట్ ఇంత బంగారం వచ్చింది లేదా అది బంగారమా కాదా అనేది సెకండరీ చెక్ తర్వాత చేయవచ్చు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు చెక్ చేసుకుంటారు దాని ప్యూరిటీ వాల్యూ కానీ మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడే వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు మీరు ఒకరు వచ్చి సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి డొనేషన్ ఇచ్చారు అంటే ఆ క్రౌడ్ మీకు తెలిసిందే ఎంత పెద్ద క్రౌడ్ వచ్చింది అక్కడ అనేది ఓకే డొనేషన్ మనం మొత్తం దేశం వైపు నుంచి మనం డొనేషన్స్ తీసుకున్నాం ట్రస్ట్ వాళ్ళు ఓకే చాలామంది లక్షలు ఐ థింక్ తెలంగాణ వాజ్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్ డొనేషన్స్ అఫ్కోర్స్ దట్ టెంపుల్ కట్టడానికి అది దట్ ఈస్ అ సపరేట్ థింగ్ ఇది ఇప్పుడు ఆపరేషనల్ ఫేజ్లో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది దర్శనాలకు వచ్చిన ఎందుకంటే ముందు ఇటుకలతో మనకు తెలుసు ఎప్పటి నుంచో జై శ్రీరామ్ అని రాసిన ఇటుకలు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పగించారు ఎల్ఎన్టీ వాళ్ళు చేశారు టెండర్ బేస్డ్ థింగ్ దానికి డౌట్ లేదు పేమెంట్స్ అంతా బై చెక్ కూడా హ్యాపెన్ ఆర్ మనీ ట్రాన్స్ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డే టు డే రన్నింగ్లో ఇప్పుడు 10 మంది ఉన్నారండి కౌంటింగ్లో ఈ 10 మంది ఎన్ని గంటలు పనిచేస్తారు నెక్స్ట్ టీం ఎప్పుడు వస్తారు డొనేషన్ తీసుకుని నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మనం శ్రీకృష్ణ టెంపుల్ ఉడిపిలో వెళ్ళినప్పుడు డొనేషన్గా ఇవ్వాలంటే దే క్లియర్లీ డైరెక్టెడ్ అస్ టు ద ఆఫీస్ ఇక్కడ ఇవ్వకూడదు క్యాష్ అయితే కూడా నో సారీ యూ గివ్ ఇట్ ఇన్ ద ఆఫీస్ ఓన్లీ అండ్ ఆఫీస్లో వాళ్ళు తీసుకుంటారు ఇమ్మీడియట్గా రెసీట్ ఇష్యూ చేస్తారు మీకు ప్రతి టెంపుల్లో జరగాల్సింది కానీ రెసీట్ ఇష్యూ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రెసీట్ బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్రాడ్ ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు ఎంప్లాయీ మీద ఉంటుంది మనం దేవుడి కోసం పనిచేస్తున్నాం అని చెప్పి ఒక భయం ఉండాలి ఆ భయం లేదు అక్కడే వచ్చిన ప్రాబ్లం అంతా మనం చూస్తున్నాం చాలా టెంపుల్స్లో ఇప్పుడు మీరు తిరుమలలో మీకు క్యూ సిస్టమ్ పెట్టిన తర్వాత కూడా బ్రేక్ దర్శన్ కానీ విఐపి దర్శన్ అక్కడ కూడా చాలా ఫ్రాడ్ జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంటుంది అలాట్మెంట్ మన రూమ్స్ అలాట్మెంట్లో కూడా అవకతవకలు ఉంటుంది మనం పెద్ద గుడిల గురించి చూస్తుంటాం అనమాట మీడియం సైజ్ టెంపుల్స్ని మనం పట్టించుకోం స్మాల్ టెంపుల్స్లో డబ్బులే లేవు అది ఇంకో మాట చిన్న చిన్న క్షేత్రాల్లో పూజారికి 100 రూపాయలు కూడా రాదు ఒక రోజుకి ఈ పెద్ద టెంపుల్స్లోనే ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట సిస్టమ్ సెట్ చేయాల్సి వస్తుంది అక్కడ కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాం అంటే చాలా సంవత్సరాలు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఇది చాలా క్లియర్గా తెలుసు సిస్టమ్ని ఎట్లా బీట్ చేయాలని అక్కడే కవిత గారు ప్రాబ్లం వస్తుంది అండ్ రామ్ జన్మభూమిలో అదే జరిగింది ఈ లాస్ట్ 5 ఇయర్స్లో 5 సంవత్సరాల్లో డొనేషన్ తీసుకొచ్చిన వాళ్ళు టెంపుల్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత డొనేషన్ తీసుకొచ్చిన వాళ్ళు మొన్న అన్ని టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అని చెప్పి ధ్వజం లిఫ్ట్ పెట్టారు మొన్న కానీ ఆ ఫంక్షన్ చాలా లోకీగా పెట్టారు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో లక్నోలో 15 మంది అబ్బాయిలు చనిపోయారు యాక్సిడెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో కోచింగ్ సెంటర్లో సో దే నో గవర్నమెంట్ ఫంక్షన్స్ అని చాలా లోకీలో చేశారు కానీ ఇదంటే చంపత్ రాయ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నాయండి దాట్ ఎవరు ఉంటే కూడా వాళ్ళని దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఇవాళ మీరు చెప్పినట్లని 8 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ ఏం ఆరోపణ చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ ఇదంతా దీస్ ఫెలోస్ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాడ్ దెమ్సెల్స్ ఇదే అఖిలేష్ యాదవ్ మీద 5 కేసులు 6 కేసులు ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు ఓకే దాని తర్వాత స్టే ఆర్డర్ వచ్చింది ఏదో కోర్టు నుంచి అది స్టే ఆర్డర్ కూడా లిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు సీ స్టిల్ టెక్నికలీ కన్విక్ట్ ఓకే ఆర్ అన్ అక్యూజ్డ్ అట్లీస్ట్ వాళ్ళు ఆరోపణ చేయడంలో కోట్లు కొట్టేశారని చెప్పి వేర్ ఇస్ ద ప్రూఫ్ ఓకే సిస్టమ్ లేదు ప్రాసెస్ లేదు చెక్ లేదు అండ్ ఆడిట్ లేదు ఇక్కడే ప్రాబ్లం వస్తుంది ఎవరో డొనేషన్ తీసుకొచ్చారు 50,000 రూపాయలు ఇచ్చారు క్యాష్లో మీరు దాన్ని ఏం చేశారు హౌ ఇస్ దట్ ప్రాసెస్ 50,000 తీసుకున్నారు రెసీట్ ఇష్యూ చేశారు మాన్యువల్ ఇష్యూ చేశారా కంప్యూటరైజ్ ఇష్యూ చేశారా ఇట్ షుడ్ ఐడియల్ బి కంప్యూటరైజ్డ్ ఓకే ఎందుకంటే సిస్టంలో వెళ్తాగానే ట్రేస్ చేస్తారు 50,000కి బదులు 5,000 కొడితే ఎవరు చెక్ చేస్తారు కవిత గారు ప్రాబ్లం ఇంగ్లీష్లో అంటారు వెన్ ద ఫెన్స్ స్టార్ట్స్ ఈటింగ్ ద క్రాప్ అని కంచే చేను మేస్తే అంటారు సేమ్ థింగ్ సో మనం మనుషుల మీద ట్రస్ట్ పెడుతున్నాం మన డబ్బులు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి కానీ వాళ్ళే డబ్బులు కొట్టేసి మనం ఏం చేయలేము సో దానికి కావాల్సింది ఏంటంటే రెగ్యులర్ ఆడిట్ అండ్ స్టాఫ్ని రొటేట్ చేయాల్సి వస్తుంది
మీరు ఒకరిని అదే ప్లేస్లో 10 సంవత్సరాలు కూర్చోబెడితే వెస్టెడ్ ఇంట్రెస్ట్. దానికోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడండి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు రెగ్యులర్. ఇంకొక చోట్ల మీరున్నారు ఆర్టీ ఆఫీస్ కానివ్వండి, ఎక్సైజ్ ఆఫీస్ కానివ్వండి, ఏదైనా పర్మిషన్ ఇవ్వాల్సిన ఏదైనా ఆఫీస్ ఉంటే అక్కడ డెఫినెట్గా లంచాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవాళ కూడా ఎవరినో పేపర్లో చూశాను, మన షామీర్పేటలో ఉన్న ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ లేకుంటే ఏదో చిన్న స్థాయి ఎంప్లాయీ ఎంత 10 కోట్ల దాకా దొరికిందంట. వందల కోట్లు ఉండేవి దొరుకుతున్నాయి. సో ప్రతిరోజు మనం చూస్తున్నాం 50 కోట్లు పట్టుకున్నారు, ఇంత బంగారం, ఇన్ని ఫ్లాట్లు, ఇన్ని పొలాలు, ఇంత ల్యాండ్ కొనుక్కున్నారు. ఎందుకు? ఇది బికాజ్ ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు దట్ సచ్ అండ్ సచ్ అ థింగ్ హ్యాపెండ్ అని. దీన్ని విజిల్ బ్లోవర్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మీరు మనం ధర్మస్థల గురించి చెప్పాం, బట్ ధర్మస్థల ఈజ్ మోర్ టు డూ విత్ అ కాంట్రవర్సీ. అక్కడ డెడ్ బాడీస్ ఉందని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే తర్వాత తెలిసింది ఏంటంటే దట్ వాజ్ అ ఫేక్ కేస్. ఓకే, దానికి చేసిన వాళ్ళ సంగతి కూడా మనకు తెలుసు. ద గై ఈజ్ ఫ్రమ్ కేరళ. ఆయన మీద ఒక కేసు ఉండే అక్కడ ఒక లారీ డిసపియరెన్స్ గురించి. ఆ కేసులో వచ్చిన కేసు నుంచి ఇది బయటకు వచ్చింది. సో ధర్మస్థల ఐ సార్టెడ్ అవుట్. శబరిమల, ఎస్ కరెక్ట్, మీరు చెప్పిన దాని ప్రకారం శబరిమలలో అయోధ్యలో జరిగినట్లనే జరిగింది. కానీ అక్కడ అన్నిటికంటే ఏం చెప్తారు, ఒక బాధాకరం ఏంటంటే సీనియర్ మోస్ట్ ప్రీస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, అక్కడ దేవస్వం చీఫ్ ఇన్వాల్వ్ అయ్యారు. అది అక్కడ ఏం జరిగిందంటే కింద స్థాయిలో ఎవరు లేరు. కింద స్థాయిలో ఎంప్లాయీస్ శబరిమలకి వెళ్తే కూడా మీరు చాలా మటుకు అక్కడిక్కడ డొనేషన్స్ ఇస్తారు వాళ్ళు, క్యాష్ డొనేషన్స్. ఈవెన్ తంత్రి రూమ్కి వెళ్ళి తంత్రి క్యాష్ ఇస్తారు, దానికి కౌంట్ లేదు. ఓకే, యూ కెనాట్ కౌంట్. ఆయనకి బ్లెస్సింగ్స్ లాగా ఆయనకి ఇస్తారు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఏదైనా ప్రసాదం ఇస్తారు. అది మన దగ్గర కూడా జరుగుతుంది అప్పుడప్పుడు, ప్రైవేట్లీ తీసుకెళ్ళి ఇస్తారు. కానీ డొనేషన్స్ అండి. అండ్ ఐ లైక్ దిస్ థింగ్ అట్ మన చిల్కూరు బాలాజీలో చాలా క్లియర్లో హుండీ లేదు అక్కడ. సో రంగరాజన్ గారు ఒకసారి అడిగాను అనమాట, ఎందుకు లేదంటే ఆయన అప్పుడు ఇప్పుడు కదా ఆల్మోస్ట్ 10-15 years ఆ కాంట్రవర్సీ వీళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు హుండీ లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, హుండీ లేదనగానే ఎండోమెంట్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది హుండీ. మా దగ్గర బొలారంలో అదే జరిగింది. వచ్చి టేక్ ఓవర్ చేసి 3వ రోజు హుండీ ఓపెన్ చేశారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది దాంట్లో 30% ఆడిట్ ఫీస్ అని తీసుకెళ్ళిపోతారు. కవిత గారు, ఏం ఆడిట్ చేస్తారు మీరు? చేయలేదు. దే వాజ్ నో ఆడిట్. లేటర్ ఆన్ మా ప్రెషర్తో ఆడిట్ జరిగింది అక్కడ. ఇక్కడ మేము హైకోర్టుకి వెళ్ళాము దానికోసం, దట్ ద టెంపుల్ హెస్ బిన్ ఇల్లీగలీ టేకన్ ఓవర్ అని చెప్పి. ఎనీవే అది సబ్జ్యూడిస్గా ఉంది, సో ఐ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ నేను చెప్పాలి ఏంటనుకుంటే వాళ్ళ టెంపుల్ అయితే వచ్చేసింది అనుకుంటారు రిటర్న్ మాకు, దేవర్ టు ద డివోటీస్. కానీ ఎక్కడైనా కానీ ఈ సిస్టమ్ సెటప్ చేయకపోతే ఇదే జరుగుతుంది. శబరిమల వాజ్ అ డిఫరెంట్ కేసు. నేను కావాలంటే సపరేట్గా దాన్ని నేను ఇప్పుడు చెప్తాను మీకు కావాలంటే. సో ఎంత డిఫరెంట్ కేసు అనుకున్నప్పుడు కూడా ఇంటర్నల్గానే జరుగుతుంది. ఇంటర్నల్గా ఆడిట్ జరుగుతుందా ఇవన్నీ లేదా అనుకున్నప్పుడు అయోధ్య మనకు కొన్ని కోట్ల మంది సంవత్సరాలుగా ఎదురు చూసిన తర్వాత కన్స్ట్రక్ట్ అయింది. ఆ తర్వాత దర్శనాలు ఇవన్నీ అవుతున్నాయి. ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అనేవి లేవు అనుకున్నప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది, అక్కడంతా బురదమయమైంది, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ అవుతున్నారా లేదా అని దాంతోపాటుగా ఈ ఆరోపణ వచ్చింది, ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అని ఫస్ట్ మేమే బయట పెట్టాము అనేది సమాజ్వాదీ పార్టీ చెప్తుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత కూడా అది నిజం కాదేమో అనేటువంటి ఒక భ్రమ, ఒక ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. చాలా ఆలస్యంగా మేల్కొంది, అప్పుడు సిట్ ఏర్పాటు చేసిందని. ఈ గ్యాప్ అనేది ఉంది, అక్కడ ల్యాప్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, ఒక నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తోంది. ఎందుకంతలా? మనకొకటి నిర్మించుకున్నాము, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి ఉండాలి, హైరార్కీ అనేది ఉండాలి, ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ ఫాలో అవడంలో ఎందుకు ఆ గ్యాప్ అనేది వచ్చింది? ఐ థింక్ బేసిక్లీ ఏం జరిగిందంటే ఈ ట్రస్ట్ ఒక ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్తో సంబంధం లేదు వాళ్ళకి. అక్కడే ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. మనం ఇప్పుడు అంటాం గవర్నమెంట్ ఎండోమెంట్స్ ఎందుకు తీసుకురా, టెంపుల్ షుడ్ బి అండర్ టెంపుల్స్ ఓన్లీ, డివోటీస్తో ఉండాలని చెప్తారు. ఇక్కడే ప్రాబ్లం అయితే మనం తమిళనాడులో కూడా చూసాం. తమిళనాడు ఒక మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్ వాళ్ళు ఒక విగ్రహమే తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి, ఒక డూప్లికేట్ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఈజ్ అ వెరీ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ టుడే. ఓకే, సో వాళ్ళు ఎందుకు చేశారు అట్లా ఆలోచించండి. బయట ఉన్న విగ్రహం, ఒక లోపల లేకుండా, అది బయట టెంపుల్ ప్రమైసెస్లో ఉన్న విగ్రహం తీసుకెళ్ళిపోయారు. ద మ్యాక్సిమం దొంగతనాలు జరిగింది విగ్రహాలది, టెంపుల్స్ది తమిళనాడులో జరిగింది. ఐడల్ థీఫ్ అని చెప్పి ఒక బుక్ కూడా ఉంది దీని మీద. ఓకే, అబౌట్ హౌ దీస్ ఐడల్స్ వర్ టేకన్ అవే. దీన్ని తర్వాత కపూర్ అని చెప్పి దర్ వాజ్ అ జెంటిల్మెన్ హీ వాజ్ అరెస్టెడ్, యూఎస్లో అరెస్ట్ చేశారు, FBI అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఐడల్స్ తీసుకెళ్ళి యూఎస్లో అమ్ముతున్నారు, క్రిస్టీస్లో అక్కడిక్కడ యూకేలో అమ్ముతున్నారు. ఇప్పుడు మన దగ్గర మోదీ గారు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటారు, ఐడల్స్ ఇస్తారు, అది ఇది ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది. The temple, the village that has lost its God has lost its soul అంటారు.
పోయింది, దేవుడు పోయింది, మళ్ళీ ఇంకేం చేసుకుంటుంది అక్కడ. మీరు డూప్లికేట్ దేవుని బడికి తీసుకొస్తే కూడా ఏం చేయలేము మనం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మీరు దీని గురించి అంటారు, టెంపుల్లో గుడియే కొట్టేశారు. ఆలోచించండి అప్పుడు ఎందుకు చేశారు. ఆ దొంగతనం చేసినోడికి, ఆ కాంట్రాక్ట్ ఇచ్చినోడికి ఒక 2 లక్షల రూపాయలు ఇస్తారు, కానీ ఆ విగ్రహం బయటికి రాగానే ఒక 1 కోటి రూపాయలు అయిపోతుంది. అక్కడి నుంచి అది చెన్నైకి వెళ్ళంగానే 10 కోట్లు అవుతుంది, అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళంగానే 50 కోట్లు అవుతుంది. సీ ద వాల్యుయేషన్ గేమ్. సో ఇక్కడ జరుగుతుంది. సో కానీ అది మీరు చెప్పొచ్చు, ఓకే అది దేవుణ్ణి తీసుకెళ్ళిపోయారు. నేను ఇన్ఫ్యాక్ట్ పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం ముందు పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ కన్సులేట్ ఉంది, వాళ్ళు ఐ మీన్ వాళ్ళ లోకల్, బికాస్ ఇట్ వాజ్ అ ఫ్రెంచ్ టెరిటరీ ముందు. వాళ్ళ ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు కాదు 70s 80s నుంచి మొదలుపెట్టారు. హై డెఫినిషన్ ఫోటోగ్రాఫ్స్ తీశారు విగ్రహాలది, హై డెఫినిషన్ ఫోటోగ్రాఫ్స్ తీసి దాన్ని సెంట్రలైజ్డ్ ఒక డేటాబేస్లో పెట్టారు. తర్వాత ఇదే గుడి నుంచి మాయమైపోయినాయి కొన్ని విగ్రహాలు. అప్పుడు పోలీస్ వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి ఆ ఇమేజెస్ తీసుకెళ్ళి అట్లా ట్రేస్ చేశారు. పొన్ మాణిక్యవేల్ అని చెప్పి ఈ వాజ్ ఫార్మర్ డిఐజీ. అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యమన్నా కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా ఆయనకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు, పొన్ మాణిక్యవేల్. ఇట్ ఇట్ అ ఫెంటాస్టిక్ జాబ్ కవిత గారు. ఆయన పాప ప్రతి ఏం చెప్తారు విగ్రహం ఎక్కడ పోయిందో దాని వెంటబడి కేసు ఫైల్ చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, యూఎస్లో కానీ యూకేలో కానీ జర్మనీలో అంతా ఫైట్ చేసి తీసుకొచ్చారు. చాలా మటుకు ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర దానికి విలువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి నుంచి ఒక బుద్ధిస్ట్ రెలిక్ ఒకటి పోయింది చాలా సంవత్సరాల ముందు, తీసుకెళ్ళిపోయారు దొంగలు. దొరికింది అది యూకేలో, ఇక్కడ దొరికింది అది. అది వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఏఎస్ఐలో పడి ఉంది. అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఒక కబోర్డ్లో పడి ఉంది. అది నేను దీనికన్నా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంలో ఏదో టీవీ షోలో చెప్పాను, నాయుడు గారు తెప్పించాలి ఉండే అక్కడి నుంచి అండ్ కీప్ ఇట్ ఇన్ అమరావతి. ఎందుకంటే ఇట్స్ ఎ హిస్టరీ ఉంది అక్కడ, బుద్ధిస్ట్ హిస్టరీ ఉంది అమరావతిలో, అక్కడ తీసుకురండి మీరు అని చెప్పేసి. ఇది కవిత గారి ప్రాబ్లం. సో మీరు చెప్పిన అయోధ్య గురించి వన్ వే మంచిది ఇప్పుడేని తెలిసింది అనేది, 10 సంవత్సరాల తర్వాత తెలిసిందంటే ఆలోచించాడు ఎంత డబ్బులు పోయి ఉంటుందని. ఈ డబ్బులు పట్టుకోవడం చాలా ఈజీ, బికాస్ మీరు వీళ్ళు పొలాలు కొని ఉంటారు, ఇల్లు కొని ఉంటారు, ఏం చెప్తారు బంగారం కొని ఉంటారు, ఏదైనా వాల్యుబుల్స్ కార్లు కొని ఉంటారు. మీరు దాన్ని అన్నీ సీజ్ చేసుకొని ఆక్షన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాం. కానీ ప్రజల ఏం చెప్తారు భక్తుల మనోభావాల్ని మీరు ఏం చేస్తారు, వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తారు, ద బిలీఫ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిసారి ఒక నినాదాన్ని తీసుకొచ్చేది, రామ మందిర నిర్మాణం, అయోధ్యలో భవ్య దివ్య నవ్య రామ మందిర నిర్మాణం, ఇవన్నీ అన్న తర్వాత అదే బీజేపీ దాన్ని ఎందుకు ప్రాపర్గా ఫోకస్ పెట్టలేకపోయింది? అక్కడ నిర్మాణానికి సంబంధించి కోర్టు కేసులు కావచ్చు, ఇవన్నీ అయ్యి ఏళ్ల తరబడి పోరాటం చేసిన తర్వాత కట్టి హార్డ్లీ 2 ఏళ్ళు కాలేదు, 2 ఏళ్లలోనే ఇంత పెద్ద కుంభకోణం వచ్చినప్పుడు అక్కడ యోగి సర్కార్, బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సర్కార్ దాన్ని అంత ప్రాపర్గా ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది? దట్ ఈస్ బికాజ్ ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ టెంపుల్. అయినప్పటికీ చేయలేరు. గవర్నమెంట్ టెంపుల్ కాకపోయినప్పటికీ కూడా ఒక పార్టీ దాన్ని ఒక లైన్ గా తీసుకుంది, అది ప్రాబ్లం ఏమొస్తుంది. ఇదే విహెచ్పి వాళ్ళు కానీ ఎవరైనా నడిపిస్తున్నారో రేపు మీరు డే టు డే దాంట్లో వెళ్ళి ఇంటర్ఫియర్ చేస్తే సేమ్ ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర తెలంగాణలో ఉన్న అదే ప్రాబ్లం అంటారు. దట్ సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. ఓకే, సాయి దీపక్ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఫైట్ చేస్తున్న కేసు ఉంటాయి. టెంపుల్స్ భక్తులకు రావాలి, గవర్నమెంట్ అండర్లో ఉండకూడదు. సో మనం మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ ద సేమ్ థింగ్, ఎండోమెంట్స్కి ఇచ్చేసేయండి, లేకుంటే కేరళలో దేవస్థానంకి ఇచ్చేసేయండి. వై షుడ్ ఐ గివ్ ఇట్ టు ది దేవస్థానం? వాళ్ళకి ఏం రోల్ ఉంది దీంట్లో? గవర్నమెంట్ హెస్ నో రోల్. మీరు వైష్ణోదేవి క్షేత్రాలు చూడండి, అక్కడ కూడా ప్రాబ్లం జరిగింది. అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టారు, దాంట్లో ముస్లిం స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ అని కాదు, వాళ్ళకి కోటా బేస్డ్ వచ్చేసింది వాళ్ళకి ఆటోమేటిక్గా. పెద్ద గొడవ జరిగింది, మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా ఎన్నో కాంట్రవర్సీస్ జరిగింది వైష్ణోదేవిలో కూడా. సో ప్రతి పెద్ద పెద్ద టెంపుల్లో ఈ కాంట్రవర్సీ జరిగింది, ఇంక్లూడింగ్ తిరుమలలో కూడా. కానీ దాన్ని మీరు కరెక్ట్ ఎట్లా చేస్తారు? మీరు చెప్పినట్లు 2 సంవత్సరాలు ఇది జరిగితే దట్ మీన్ ప్రాసెస్ లేదు, సిస్టమ్స్ లేదు. మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఒక శబరిమల నడిపించిన వాళ్ళు, ఒక టీటీడీ నడిపించిన వాళ్ళని తీసుకొచ్చి కన్సల్టెంట్ నడిపెడితే దే వుడ్ హావ్ సెట్ వచ్చిన హుండీ నుంచి వచ్చిన డబ్బుల్ని కౌంటింగ్, స్టోరేజ్, దాన్ని అకౌంటింగ్ ఎట్లా చేస్తారు, ఆడిట్ ఎట్లా చేస్తారు, వచ్చిన బంగారం కానీ విలువన్న ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, క్యాష్ తీసుకొచ్చిస్తే దాన్ని సపరేట్గా కౌంటర్లో తీసుకొస్తే మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు అన్ని ప్లేస్ సీసీటీవీ అంటారు, సీసీటీవీలో మీకు ఏం కనిపిస్తుంది? మ్యాక్సిమం కౌంటింగ్లో 10 మంది కూర్చున్నారు, కౌంట్ చేస్తున్నారు. ప్రతి నోటు మీద మీకు ఏమైనా నిఘా ఉంటుందా? ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ దాట్. అది ప్రాబ్లం. సో అట్లీస్ట్ నేనైతే ఇట్లా ఐ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. ఇంతే జరిగింది కదా, ఇప్పుడైనా పట్టుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఈ డబ్బులు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ, వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్. అట్లీస్ట్ 90% అయితే దొరుకుతుంది.
కానీ దట్ ఈస్ నాట్ అ పాయింట్ మీరు చెప్పిన దానికి ఈ భక్తుల విశ్వాసం ఒకటి ఉంది చూడండి, దట్ వీఆర్ డొనేటింగ్ టు ద గాడ్, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నదానానికి డొనేట్ చేస్తారు చాలామంది. ఎందుకు చేస్తారంటే అది అన్నదానంకే చేస్తున్నారు, అక్కడ వస్తున్న భక్తులకి దేవుడు ఇస్తున్న అన్నదానం, వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్, అంతే, సింపుల్ యాజ్ దట్. అది చేయకుండా మీరు ఆ ప్రాసెస్ని సర్కమెంట్ చేస్తే ఇది జరుగుతుంది. ఓవర్ సైట్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే హ్యారీ ట్రూమన్ అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ముందు, ఆయన టేబుల్ మీద ఒక బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ. ఎవడో కింద స్థాయిలో ఎవరో ఎంప్లాయీ చేశాడు, ఆయన మీద వేసేసి తోసేసి ఖతం చేస్తే అయిపోతుంది కాదు. ఇట్ హస్ టు గో రైట్ టు ద టాప్. సంపత్ రాయో ఎవరైనా కానీ వాళ్ళు రాజీనామా చేస్తే చేయాల్సిందే, లెట్ దెమ్ రిజైన్, కొత్త ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టచ్చు, అదే ఇప్పుడు వస్తుంది. దట్ ద గవర్నమెంట్ షుడ్ సెటప్ ఎ న్యూ అడ్మినిస్ట్రేషన్. కానీ గవర్నమెంట్ నడిపించకూడదు గుడి, నో సారీ, ఈవెన్ దాట్ ఐఎమ్ అగెయిన్స్ట్. కానీ ఒక ప్రాసెస్ ఇండిపెండెంట్గా, ఇప్పుడు కేరళలో శబరిమల ఇష్యూ జరిగినప్పుడు కవిత గారు పెద్ద కాంట్రవర్సీ జరిగింది మనందరూ. సో జయకుమార్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన అపాయింట్ చేశారు. అండ్ హీ ఈజ్ అ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జెంటిల్మెన్. ఓకే, చాలా క్లీన్ రికార్డ్. ఆయన్ని తీసుకొచ్చి హైకోర్టు కూడా అన్నారు, ఎస్ లెట్ హిమ్ బీ ద చీఫ్. ఆయన వచ్చిన తర్వాత ఈ టెంపుల్ మొత్తం మనకు తెలిసింది, ఆ క్లాడింగ్ కాంట్రవర్సీ కానీ, అక్కడ సిబిఐ ఎంక్వైరీ జరిగింది, అక్కడ మనకు తెలిసి ఈడీ వచ్చారు. అక్కడ చాలా మట్టుకు లాస్ట్ ఏం జరిగింది, అక్కడ ఉన్న ఏం చెప్తారు రిలీజియస్ ప్రీస్ట్, వాళ్ళే హెరిడిటరీ ప్రీస్ట్ వాళ్ళే ఇది అలౌ చేశారు తీసుకెళ్ళడానికి. అక్కడి నుంచి చేసినోడు ఇంకోడు, దాంట్లో విఐపీస్ ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు అందరూ అంటారు మేము ఇన్వాల్వ్ కాదు మాకు తెలియదు అంటున్నారు, కానీ జరిగింది. అండ్ అక్కడ మీరు చెప్పినట్టు ఇట్ వాస్ అ హ్యూజ్ అమౌంట్. అక్కడ క్లాడింగ్ తీసుకెళ్ళడం, విజయ్ మాల్యా డొనేట్ చేసిన 23 కేజీల బంగారమో ఏమైనా ఉండొచ్చు, అది ఎక్కడికి వెళ్ళింది, దట్ ఇస్ ద క్వశ్చన్ అన్నమాట. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం, డొనేషన్ ఇస్తున్నప్పుడు ముందు ప్రాబ్లమ్స్ ఉంటాడు. ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే దే టైడ్ అప్ విత్ ద బ్యాంక్ అక్కడ ఉంది, వాళ్ళ దగ్గర ఉంది బ్యాంక్లో. సో డైరెక్ట్ ఇట్ గోస్ టు ద బ్యాంక్ అనమాట ప్రతిరోజు డొనేషన్. ఇది మనం అర్థం చేసుకోవాలి, దట్ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అలిగేషన్స్ అనేవి కూడా అన్నీ కూడా వేలెత్తి చూపిస్తోంది చంపత్ రాయ్, ఎవరైతే రామతీర్థ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించి ఇంత కీలకమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పర్సన్, మీరు లెక్కలు ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాట, కీలకమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఏమైనా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు, విమర్శలు అన్నీ వస్తున్నాయి. కీలక అనేది ఉండదు, ఇది ఎప్పుడు లోవర్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ చంపత్ రాయ్ చేయరు, చంపత్ రాయ్ అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ చేస్తారు. ఇప్పుడు ఆయన అంటారు నాకేం తెలుసు ఎవడు కూర్చుంటాడు డైలీ అక్కడ అని చెప్పేసి. ఈ డబ్బులు ఎక్కడ పోయిందని చాలా క్లియర్గా తెలుసు, దానికి ఒక సోర్స్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. డబ్బులు దొరుకుతుంది, నేను చెప్పాను చూడండి, ఆల్రెడీ దే ట్రేస్డ్ అవుట్ లాట్ ఆఫ్ అమౌంట్, అది సీజ్ చేసి ఆక్షన్ చేసి రిటర్న్ వచ్చేసి. కానీ ద ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ లీడర్షిప్ లెవెల్లో ఏం జరిగింది, టెంపుల్ లీడర్షిప్ లెవెల్లో ఏ ప్రాబ్లం జరిగింది, అది మనకు తెలియాలన్నమాట. అక్కడ సీనియర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చంపత్ రాయ్ కానీ మిగతా వాళ్ళు కానీ వాట్ ఆర్ దే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఇట్లా ఏమైనా ఒక విజిల్ బ్లోవర్ ఎవరైనా చెప్పారు. ఎందుకంటే ఈ ఆరోపణ అఖిలేష్ యాదవ్ చేసే ముందు చాలామంది చేశారు. ఆ లాస్ట్ 1 వీక్ బిఫోర్ అఖిలేష్ యాదవ్ ఎవరో ఒకరు దీంట్లో బయటికి చెప్పుంటారు ఇట్లా జరుగుతుందని తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కూడా కాంగ్రెస్ చేసినటువంటి ఒక ప్రెషర్ వల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లేదు, ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఎస్ఐటి రిపోర్ట్ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. సో ప్రొసీజర్ అది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి మీకు ఏమైనా రిపోర్ట్ ఉండాలి, మీకు ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము పెట్టి అఖిలేష్ యాదవ్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది 2027లో. సో దానికి బహుశా లింక్ ఇప్పుడు యూపీలో జరిగింది, అది పెద్ద ఎలక్షన్ ఇష్యూ కాబోతుంది రేపు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైనా ఉన్నాయండి యూ విల్ సీ యాక్షన్. అండ్ యాక్షన్ చూస్తున్నాం మనం, ఆల్రెడీ 8 మంది అరెస్ట్ చేశారు, అది 11-12 కావచ్చు రేపటిదాకా. కానీ ఇది చేసిన దానికి ఏం చేశారో ఎట్లా చేశారో అది బయటికి రావాలి. ఎస్ఐటి 1 రిపోర్ట్ సబ్మిట్ చేశారు ప్రిలిమినరీ, నెక్స్ట్ రిపోర్ట్ 30 డేస్లో అని చెప్పారు. హైకోర్టుకి ఒక టీం వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, నిన్న వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పారు. హైకోర్టు సార్ నో సిబిఐ ఎంక్వైరీ, ఎస్ఐటి చేయనియండి, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, దాని తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దామని చెప్పారు హైకోర్టు. కావాలంటే హైకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం చేయొచ్చు. ఇప్పటికీ ఒక సెంటిమెంట్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఇలాంటి ఒక అక్రమమో లేకుంటే ఒక అవినీతో ఒక ఆరోపణ ఇలాంటివి లేకుండా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే కోట్లాది మంది విశ్వాసాలు మనోభావాలు అందులో ఉన్నాయి. అండ్ దేవుడు నిజంగా దేవుడికి అలా చేసిన వాళ్ళు మనకి చెయ్యరా అనే ఒక మాట, దేవుడు అంటే భయం లేదా అనేది మళ్ళీ ఇక్కడే వస్తుంది. దేవుడు డబ్బుని ఇంకెవరో కొట్టేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూసుకోవట్లేదా అనేది ఇవన్నీ వస్తున్నాయి కదా. హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హూమ్, ఎలా ఎవరు చూసుకుంటూ ఉండాలి? దేవుడు వచ్చి దీన్ని ఆపాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. మనకు దేవుడు అనేది ఒక మనోస్థెటిక్ పవర్ అన్నమాట. వీ బిలీవ్ ఇన్ దట్ పవర్. లార్డ్ రామ్ ఉండొచ్చు,
వెంకటేశ్వర భగవాన్ ఉండొచ్చు, శబరిమల లార్డ్ అయ్యప్ప ఉండొచ్చు. ఆ పవర్ ఉంది. అందరూ అడిగారు, ఈవెన్ శబరిమల కేసులు అడిగారు. శబరిమలలో అయ్యప్పనే ఉన్నాడా లోపల, ఇంకా అది కూడా కొట్టేశారా అని అడిగారు విగ్రహం. అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే 57లో అక్కడ పెద్ద ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కాదు, కావాలని చేశారు అగ్ని ప్రమాదం. అక్కడ కొన్ని ఎస్టేట్ ఓనర్స్ వచ్చి తగలబెట్టారు అయ్యప్ప టెంపుల్. అప్పుడు సీసీటీవీలు లేవు, ఏం లేవు. మొత్తం విగ్రహం పలగొట్టారు వాళ్ళు. దాని పీసెస్ ఇప్పుడు కూడా ఉంది టెంపుల్లో. తర్వాత కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేశారు వాళ్ళు. సో అక్కడున్న విగ్రహం అది కూడా ఉందా ఇప్పుడు అని అడుగుతున్నారు. అది కూడా పోయిందా, అది కూడా ఎత్తుకెళ్ళారా వీళ్ళు? ఎందుకంటే కవిత గారు ఎప్పుడు నేను చెప్తుంటాను, కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. సింపుల్. శబరిమల టెంపుల్ కేసులో బంగారం విలువ కాదు ఇంపార్టెంట్, దాన్ని ఏం చెప్తారు ప్రైస్లెస్ అంటే ఆ గుడి నుంచి ఒక చిన్న ముక్క బంగారం కూడా బయటకు వస్తే వాళ్ళు పూజా రూమ్లో పెట్టుకొని కోట్లు ఇస్తారు కావాలంటే డొనేషన్. ఇది జరిగింది. సో మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్లో. ఒకటి గుడి కట్టింది, దానికి దేర్ ఇస్ నో డిస్ప్యూట్. ఓకే, దాంట్లో కాదు ప్రాసెస్. డిస్ప్యూట్ వచ్చింది ఇప్పుడు డొనేషన్ తెచ్చి. అంటే డొనేషన్ దేనికి ఇచ్చారు? టెంపుల్ డే టు డే రన్నింగ్కి ఇచ్చారా, అన్నదానంకి ఇచ్చారా, అక్కడ ఉన్న సౌకర్యాలు ఇంప్రూవ్ చేయడానికి ఇచ్చారు. మనం అది చూడాల్సి వస్తుంది. అది ఎంత జరిగింది, అక్కడేం జరిగిందని. లెట్ ఎస్ఐటి డూ దట్ జాబ్. మనం ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ నడవాలి దీంట్లో, దాని డౌట్ లేదు. అండ్ సో ఫార్ సో గుడ్ చేస్తున్నారు కరెక్ట్గా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే బేసిస్ న్యూస్ ఫాలో అప్ చేస్తున్నాను. సో మనకు తెలియదు, ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, కానీ గవర్నమెంట్ ఒకటే చేయాలి, ఫైనల్ రిపోర్ట్ని పబ్లిక్లో పెట్టాలి. ఆన్సరబుల్గా ఉండాలి, జవాబుదారీదనం అనేది ఉండాలి. ఆ తర్వాత డౌట్స్ అనేవి మొత్తం క్లియర్ అవ్వాలి. ఎవరో ఒక పార్టీలకో లేకుంటే లీడర్లకో సంబంధించింది కాదు, భక్తులకు సంబంధించింది కాబట్టి. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి దీనికి. మీరు ప్రాసెస్ అండ్ సిస్టమ్ సెటప్ చేశారు, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? అప్పుడు మీరు సిస్టమ్ క్రియేట్ చేశారు, ప్రాసెస్ కలెక్షన్ ఎట్లా ఉంటుంది, దాని ఆడిట్ ఎట్లా ఉంటుంది, దాని రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అన్నీ ఉంటుంది. డైలీ ఆడిట్, వీక్లీ ఆడిట్, మంత్లీ ఆడిట్, క్వార్టర్లీ ఆడిట్, యాన్యువల్ ఆడిట్ అన్నీ చేస్తారు. చేయాల్సింది ఏంటంటే అక్కడ ఎథికల్లీ ఏం చెప్తారు, ఒక క్లీన్ రికార్డ్ ఉన్న మనుషులు పెట్టాలి. అక్కడే వస్తుంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని. స్టార్టింగ్లోనే చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్. ఈ 8 మంది ఇప్పుడు అరెస్ట్ చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏదైనా రెగ్యులర్ అపాయింట్మెంట్ చేశారా, లేకుంటే మీ రిలేటివ్స్ని తీసుకొచ్చి పెట్టుకున్నారా, మీ చుట్టాలని పెట్టుకున్నారా, మీ ఏదైనా పొలిటికల్ ప్రెషర్ మీద పెట్టుకున్నారు, ఇదంతా అడగొచ్చు మనం. ఎందుకంటే ఇదే అఖిలేష్ యాదవ్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు అక్కడ కార్ సేవకుల మీద ఫైరింగ్ చేసి వీళ్ళ నాన్నగారు పోలీసు వాళ్ళే కదా, అక్కడ కూడా మనం వెళ్ళొచ్చు. సో విశ్వాసం ప్రతి ప్లేస్ అదే. ఇప్పుడు మీరు ఈవెన్ బిలీవర్స్ చర్చ్ అని కేరళలో ఒకటి ఉండే, వాళ్ళు US హెడ్ క్వార్టర్డ్, వాళ్ళ దాంట్లో ద ఫ్రాడ్ వాజ్ అరౌండ్ 6,000 crores, 6,000 కోట్లు. దట్ ఈస్ మినిమం. 36,000 అంటున్నారు, 6 times అంటున్నారు దాన్ని. ఇప్పుడు కూడా దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బిలీవర్స్ చర్చ్ వాళ్ళు పెద్ద హాస్పిటల్ నడిపిస్తారు, దేవర్ బిగ్ రిలీజియస్ డెనామినేషన్, చర్చెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఎక్కడో వచ్చి ఆగిపోయింది. ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేదు కేరళ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ దట్ బిలాంగ్స్ టు సర్టన్ రిలీజియస్ గ్రూప్, దానికోసం చేయలేదు. దన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు FCRA రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని లాస్ట్ పార్లమెంట్ సెషన్లో పాస్ కాలేదు, ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో పాస్ కాబోదు. దాంట్లో క్లియర్గా గవర్నమెంట్ చెప్పారు. బహుశా ఇంకో రోజు మనం డిబేట్ చేయాలి దాని మీద. డొనేషన్ వచ్చింది దేనికి వాడుకున్నారు. అదే ఇప్పుడు మీరు ఒక స్కూల్ కోసం డొనేషన్ తీసుకున్నారు, ఓకే, బయట నుంచి డొనేషన్ వచ్చింది 10 కోట్లు టు అ క్రిస్టియన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు దానికే వాడుకోవాలి. దాంతో 2 Mercedes Benzలు కొనడము, లేకుంటే పెద్ద 3 ఇల్లు కొనడము, అక్కడ ఉన్న ఫాదర్లో ప్యారిష్లో ప్రీస్ట్ కోసం కాదు, స్కూల్ కోసం వచ్చింది దానికే వాడుకోండి. ఇప్పుడు కవిత గారు దీని ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుని వాళ్ళు కాలేజెస్ నడిపిస్తారు, బయట ఉన్న గుళ్ళు నడిపిస్తారు, హాస్పిటల్స్ నడిపిస్తారు. ఇప్పుడు సడన్గా అడుగుతారు ఆడిట్ ఉందా, దానికి ఉంది, దెర్ ఈస్ అన్ ఆడిట్ ఫర్ దాట్. కానీ ప్రతి గుడికి ఇట్లా ఇదే ఫెసిలిటీ ఉందా, అది మనం అడగాల్సింది. శబరిమలలో చూసాం మనం, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు కూడా ఈ అరవణ తయారు చేసి తీసుకొచ్చిన జాగరి గీ, అది కూడా అడల్టరేటెడ్. తిరుమలలో చూసాం, అక్కడ గీ కేసు మనకు తెలుసు, ఓకే, తీసుకొచ్చిన గీది వాల్యూ ఏముండే, అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. మనం అప్పుడు కూడా అడిగాం ఇదే లడ్డు మనం తిన్నామా అని. మనం ఎంత డివోషన్తో తిరుమల లడ్డు తీసుకుంటాం మనం, ఎవరు తీసుకొస్తే. కానీ ఇదే గీ పెట్టి, ఇది కెమికల్ గీ పెట్టిన గీయే మనం కన్స్యూమ్ చేసామా, అదే కూడా దేవుళ్ళ డబ్బులే కదా, ఎవరు కొట్టేశారు.
ఆ ఎంక్వైరీ ఇక్కడ ఇప్పుడు తెలియదు, ఒక కేసు ఫైల్ అయింది, కొంతమంది అరెస్ట్ చేశారు, ఎక్కడ పోయింది, వాట్ ఇస్ ద ఫైనాలిటీ ఆఫ్ ఇట్. ఇక్కడ నేను ఒకటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే ఇది 2 సంవత్సరాల్లో జరిగింది, ఇప్పుడే పట్టుకున్నారు, దిస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు నుంచైనా సిస్టమ్ సెటప్ చేయండి. ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎట్లా శిక్ష ఉండాలంటే, ఇంకా కొత్తోడు ఎవడొస్తాడో వాడు భయపడాలి. యూ షుడ్ సే నో టు ద జాబ్ అనమాట. కౌంటింగ్ ఆటోమేటెడ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో యూ నీడ్ నాట్ డూ మాన్యువల్ కౌంటింగ్. కాయిన్స్ కూడా ఇప్పుడు సార్ట్అవుట్ మిషన్ వైజ్ చేయొచ్చు, మీరు ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడో ఒక ప్లేస్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. అండ్ భక్తులకు నేను ఇంకోటి, నేను ఇది చాలా గుళ్ళో కూడా చూశాను, మీరు ఓన్లీ అట్ ద ఒఫీషియల్ కౌంటర్ ఇవ్వండి. మీరు ఏదైనా ఫేవర్ కోసం ఇస్తే దెన్ నోబడీ ఈస్ టు బి బ్లేమ్డ్. మీరు ఎవరో ఇంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నాకు దర్శనాలు కావాలి, రేపు పొద్దున అక్కడ విఐపి దర్శనం కావాలంటే దెన్ ఇట్స్ ఇల్లీగల్ థింగ్, అది మీ తప్పు. దాని తర్వాత డబ్బులు ఎక్కడ పోయిందో, బంగారం ఎక్కడ పోయిందో మనకు తెలియదు. అట్ ద టెంపుల్ వాళ్ళ కౌంటర్లు ఇచ్చి, లేకుంటే ఎక్కడైనా ఆఫీషియలీ డెసిగ్నేటెడ్ ప్లేస్ లేకుండా హుండీలు వేసి, మీరు హుండీలు వేస్తే రెసీట్ ఉండదు, కానీ మిగతా ప్లేస్లో యూ కెన్ టేక్ అ రెసీట్ ఫర్. ఇది చేయాల్సిందన్నమాట. కానీ 2 వైపులను, ఒకవైపు అడ్మినిస్ట్రేటర్స్, ఇంకొక వైపు భక్తులు, ఈ గ్యాప్ ఉంది చూడండి, ఇది ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది దిస్ ఈజ్ అ రిపీట్ లెసన్ ఆఫ్ శబరిమల, తిరుమల, ముందున్న తిరుమల, ఇప్పుడు కాదు, ముందున్న తిరుమల, శబరిమల, ఎన్నో గుళ్ళు, యూ కెన్ హ్యావ్ ఇట్, వైష్ణోదేవి. సో వీ షుడ్ ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాల్సింది. ఎథిక్స్ అనేది మన సొసైటీలో లేదు, అది మనం చూస్తున్నాం ప్రతి చోట, అది ఇక్కడ కూడా చూపిస్తుంది. మళ్ళీ ప్రభుత్వం అండర్లో కాదు, మీ దేవస్వం అండర్లో కూడా కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్లో, లేకపోతే ఒక రకంగా మాకు హిందూ మఠాలకి హిందూ సాధు సంతులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే రన్ అయ్యేలా చూడండి అనుకున్నప్పుడు అక్కడ కూడా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఒక డిఫరెంట్ ఒపీనియన్ అనేది కనిపిస్తుంది. 2-3 స్వామీలు కొట్టుకుంటున్నారు ఇప్పుడే, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేపించారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేపించారు. బయట ఉన్న వాళ్ళు, టెంపుల్లో ఉన్న వాళ్ళు కాదు, ఇంట్రెస్టెడ్ స్వామీస్ చాలా ఉన్నారు. సో నో, యూ కీప్ ఇట్ క్లీన్, అంతే. చిలుకూరులో డొనేషన్ ఏంటి, డైరెక్ట్ బ్యాంక్కి డొనేట్ చేయండి, మాకు ఇవ్వకండి డబ్బులు, మా దగ్గర హుండీలు లేవు, ఏం లేవు. యూ డొనేట్, దర్ ఇస్ అ నంబర్ దేర్, యూ రిటర్న్ దేర్, యూ డొనేట్ డైరెక్ట్లీ. ఆర్టీఎస్ చేస్తారో, ఎన్ఈఎఫ్టీ చేస్తారో, ఏం చేస్తారో కానీ మీరు చేసేసాను సో యువర్ రికార్డ్, మీ దగ్గర డబ్బులు రావట్లేదు, సింపుల్. సరే, తాళీలో మీరు దేవుడికి అప్పుడు ఇస్తున్న పూజారికి 50 రూపాయలు, 100 రూపాయలు, దట్స్ అప్ టు మన ఇండివిజువల్ భక్త్ ఒక ఇదే. ఎందుకు వాళ్ళు పాపం వాళ్ళ జీతాలు మనకు తెలుసు, గవర్నమెంట్ ఈవెన్ దో ఎండోమెంట్స్లో ఉన్న టెంపుల్స్ కానీ మిగతా చోట్ల ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో లెట్ us see, రామ్జీ ఈస్ దేర్, రామ్జీ ఈస్ దేర్, రామ్జీ చూసుకుంటారా? చూసుకుంటారు, డెఫినెట్గా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.